హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 సినిమాల గురించి చెప్పబోతున్నాను. ఒకటి పొట్టేల్, ఇంకోటి కొట్టుక్కలి. ఒకటి తెలుగు సినిమా, 2 తమిళ సినిమా. మొదటగా మన తెలుగు సినిమా గురించి మాట్లాడేద్దాం. పొట్టేల్ సినిమా గురించి చెప్పాలంటే 1970s బ్యాక్డ్రాప్లో చాలా అద్భుతంగా నేరేట్ చేస్తూ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ అంత బాగా తీయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఆ బ్యాక్డ్రాప్లో అప్పటి మనుషులు, వాళ్ళ మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, తింగరతనం, అమాయకత్వం అవి కరెక్ట్గా చూపించారు. అఫ్కోర్స్ ఇప్పటికీ అలాగే ఉన్నారనుకో, కొన్ని ఊర్లో అలాగే ఉంటున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ఒక కులం పెద్ద, మనుషుల్లో కులం పెట్టి అందులో పెద్ద చిన్న అని పెట్టిన కొడుకు. ఇంకా సినిమాలో చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి, అది మీ సినిమా చూసి తెలుసుకోవచ్చు. సినిమా నేరేషన్లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇస్తూ వెళ్ళారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే అజయ్ అన్న గురించి చెప్పాలి. అజయ్ అన్న అయితే క్రూయల్గా, రూత్లెస్గా, అస్సలు జాలి దయ లేకుండా, అమ్మో ఆ రోల్ చూస్తేనే కొంచెం అక్కడక్కడ భయం వేసింది. ఆ రేంజ్లో చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో రెడ్ శారీ కట్టుకుని గెటప్లో అయితే ఆ హైట్కి, ఔదార్యానికి నాకైతే కొంచెం ఎక్కువే భయం వేసింది. చాలా బాగుంది. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న సినిమా ఇదే అనుకుంటా. ఆయన రోల్ మాత్రం నాకు పిచ్చిగా నచ్చింది. చాలా ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేశాడు, కొన్ని ఫన్నీ రోల్స్ చేసినా కూడా ఇది మాత్రం ఆయన ఒక రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంక ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అయితే యువచంద్ర అని కొత్త నటుడు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా సినిమాలు యాక్ట్ చేసినంత ఫీలింగ్ ఇచ్చాడు నాకు. అంత అద్భుతంగా చేశాడు, ప్రాణం పెట్టేశాడు. ఆ డెడికేషన్, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ చాలా బాగా నచ్చింది. అసలు ఆయన యాక్టింగ్ చూస్తే మాత్రం ఆయన యాక్టింగ్ లెవెల్కి కళ్ళలో నీళ్ళు తిరిగే చాలా సీన్లకి. ఇంక సినిమాలో అనన్య నాగల్ గారు కూడా ఉన్నారు. ఆమె రోల్ చాలా న్యాచురల్గా, పెర్ఫార్మెన్స్ కూడా అంతే న్యాచురల్గా, చాలా సహజంగా ఉంది. రియలిస్టిక్గా భలే ఉంది. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులకు వచ్చి ఛత్రపతి శేఖర్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, వాళ్ళు మామూలుగానే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళు అలాగే చేసేసారు. చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే ఆ సినిమా వెళ్తున్న గ్రిప్పింగ్గా, ఎంగేజింగ్ వెళ్తున్న సినిమాకి ఇంకా బాగా హెల్ప్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. ఇంకో చిన్న పిల్ల ఉంది, హీరోకి కూతురిగా నటించింది. ఆమె కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఆమె అమాయకపు మాటలకి నాకు చాలా ముచ్చట అనిపించింది. కొన్ని చోట్ల ఏడుపు కూడా వచ్చేసింది. అప్పట్లో కులం తక్కువ, కులం ఎక్కువ అనేది ఎక్కువ ఉండేది కదా, ఆ టైపు సీన్లు కొన్ని చూపించారు. అక్కడ పాప కూడా తల వంచడం అనేది, కాళ్ళ మీద పడడం, ఇలాంటి సీన్లు ఉన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇందులో ఒక అద్భుతమైన విషయం గురించి చెప్తూ తీసుకెళ్లాడు. మూఢనమ్మకాలు ఇట్లనే కాదు, ఆ విషయం ఏంటంటే చదువు గురించి చాలా బాగా చూపించాడు, ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఇది నా ఒపీనియన్, మీకు చూడాలనిపిస్తే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంకా తమిళ సినిమా కొట్టుక్కలి అంటే మొండి అమ్మాయి, మొండి పిల్ల అని అర్థం వస్తుందంట. నేను కూడా గూగుల్లో చూసి తెలుసుకున్నాను. ఇది అవుట్ అండ్ అవుట్ డ్రామా, ఒక స్లో ఫేజ్డ్ సినిమా అన్నమాట. కానీ ఈ డ్రామా సినిమాలు ఎలా ఉంటాయంటే చూడడానికి, స్టార్ట్ అవ్వడానికి స్లోగా అనిపించినా అందులో తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతాం. అది డ్రామా సినిమాలకు ఉన్న మ్యాజిక్. డ్రామా సినిమాలనే కాదు, అసలు సినిమాకు ఉన్న మ్యాజిక్. అయితే ఇది డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ని ఇంత స్టోరీగా చూపించడం చాలా బాగా నచ్చింది. ఒక సిచ్యువేషన్ వచ్చి దాని గురించి 2 ఫ్యామిలీలు జర్నీ చేస్తుంటాయి. ఆ జర్నీలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలో ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. అది చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. నాకైతే ఏ టైప్ అయిన సినిమా నచ్చుతుంది కాబట్టి ఈ సినిమా చూశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే సూర్య అన్న ఒకప్పుడు కమెడియన్గా చేసేవాడు. ఆయన అసలు ఎంత రియల్గా చేశాడంటే, ఆయన అనాబెన్ అని ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అసలు డైలాగ్స్ లేవు, సింగిల్ డైలాగ్ ఉంది. అయినా కూడా ఆ టైప్ ఇంటెన్స్ లుక్ మెయింటైన్ చేస్తూ యాక్టింగ్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళిద్దరే అనుకుంటే చాలా రియల్గా అనిపిస్తే, ఇంకా మిగతా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు రియల్గా అంత రియలిస్టిక్గా చేశారు. అఫ్కోర్స్ తమిళ సినిమాలు అంటేనే రాస్టిక్గా, రియలిస్టిక్గా ఉంటాయి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది రెగ్యులర్ సినిమాలో ఎంటర్టైనింగ్ ఉండదు, కానీ బాగుంటుంది. మీకు చూడాలనిపిస్తే ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసి నచ్చితే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. అంతే బాగా. కొట్టుక్కలి అనే సినిమా మాత్రం రియల్ ఎడ్యుకేషన్ అనమాట. సినిమా కెన్ మేక్ పీపుల్ ఎడ్యుకేషనల్. బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి.